తమ్ముడు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం 10:30కి మొదలుపెట్టి ఇక్కడ 11:40 కావస్తోంది. ఈ మధ్యకాలంలో మొత్తం అంతా కూడా ఒక క్రిస్టియన్ ప్రచారం చేసుకుంటానంటూ ఒక వ్యాన్ వేసుకుని 9-10 తరగతులు చదువుకుంటున్న ఆడపిల్లల్ని వెంటూరు నుంచి తీసుకొచ్చి రామచంద్రపురం, చప్పిడివారి సావరం, లలితానగర్ ఇదంతా కూడా మత ప్రచారం చేసుకుంటూ ఒక వ్యాన్ తిరుగుతుండగా మేము పట్టుకున్నాము. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున అసలు ఇక్కడ అంతా కోలాహలంగా ఉంది. ఒక పక్కన లలితా పారాయణం, ఇక్కడేమో రాముల వారి గుడి, అక్కడేమో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి, ఇంత కోలాహలంగా ఇక్కడ ఉన్న ఏరియాలో ఈ మత ప్రచారాలు చేసుకుంటానంటూ ఈ పాంప్లెట్లు అవి పంచుకుంటూ తిరుగుతున్నారు. ఈ లలితా పారాయణం జరుగుతుండగా సౌండ్ తగ్గించరా అని వ్యాన్నోడు చెప్పినా సరే అతను మన మాట లెక్క పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మన హిందువుల దౌర్భాగ్యం ఎంత ఉందో. ఒరే మా వీధిలో రావద్దురా కాదు, సౌండ్ తగ్గించరా అన్నా కూడా ఆడు తగ్గించే పరిస్థితుల్లో లేడు. మన హిందువుల దౌర్భాగ్యం ఏ పరిస్థితుల్లో ఉన్నదో హిందూ బంధువులందరూ ఒకసారి గుర్తించాలని. ఇంకొక మాట ఏంటంటే ఈ మత ప్రచారాన్ని ఆపిన తర్వాత నన్నే కంట్రోల్ చేయాలని నన్నే ఆపుతున్నారు. మళ్ళీ ఆ వ్యాన్ని మాత్రం పంపించేస్తారంట. నేను మాత్రం ఆ వ్యాన్ ఆపడం తప్పంట. ఇది ఎవరో వేసేది కాదు డైలాగులు, మన హిందువులు మన ఆపే డైలాగులు ఇవన్నీ కూడా. బంధువులారా, ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకుని మన హిందూ సమాజాన్ని బతికించుకునే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవి చేయమని